ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో గేమ్ చేంజర్ హెన్రిచ్ క్లాసెన్ చపాక్ లాంటి స్లో పిచ్పై కనీసం సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో బ్యాటింగ్కు వచ్చిన క్లాసెన్ వరుస బౌండరీలు వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ సన్ రైజర్స్పై ఒత్తిడి తొలగించారు. క్లాసెన్ రాణించడంతో ఈశాన్ కిషన్ కూడా మరో ఎండ్ నుంచి స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలను చిదిమేశాడు. 7.4 ఓవర్స్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 56 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 8 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న 21 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడంటే పిచ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ సిఎస్కే స్పిన్ ద్వయం నూర్ అహ్మద్, అకేలా హుస్సేన్ను ధీటుగా ఎదుర్కొన్నాడు. స్పాన్సర్ జాన్సన్ క్యాచ్ మిస్ చేయడం కూడా సన్ రైజర్స్ కు కలిసొచ్చింది. కీలకమైన మిడిల్ ఓవర్లో వికెట్ పడకుండా కాపాడడమే కాకుండా గ్యాప్ షాట్స్ తో బౌండరీలు రాబట్టాడు. దాంతో సిఎస్కే బౌలర్లపై ఒత్తిడి పెరిగి మ్యాచ్ చేజారిపోయింది. 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 15వ ఓవర్ వరకు క్రీజులో కొనసాగాడు. ఈ కీలకమైన మిడిల్ ఓవర్లో వికెట్ పడకుండా సన్ రైజర్స్ జాగ్రత్త పడింది. క్లాసెన్ 26 బంతులు ఆడి 6 ఫోర్లు 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్లాసెన్ అవుట్ అయ్యే సమయానికి దాదాపు మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలోనే ఉంది. ఇక ఓవరాల్ గా ఈ సీన్ లో 555 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. క్లాసెన్ అవుట్ అయిన తరువాత ఈశాన్ కిషన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లాడు. 19వ ఓవర్ వరకు క్రీజులోనే ఉన్న ఈశాన్ విజయానికి 6 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఈశాన్ కిషన్ 47 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 70 పరుగులతో రాణించడం, ఆఖర్లో సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్ బౌండరీలు బాదడంతో ఒక ఓవర్ మిగిల్చి 181 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఛేదించింది.